Hello, hi, welcome to Mahamax viewers and welcome back to Be Honest with Shravani. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. పాటలకి పైన మనం చూసే డాన్స్లు కానివ్వండి, సెట్టింగ్స్ కానివ్వండి, ఇప్పుడు చూసే విఎఫ్ఎక్స్ ఆర్ట్ వాటికంటే కూడా బ్యాక్ లైఫ్ సోల్, ఆ మాటలు, ఆ పాటలకు ఉండే ప్రతి ఒక్క పదానికి ఇంపార్టెన్స్ ఇచ్చేది లిరిసిస్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనతో ఉన్న వ్యక్తి నాట్ ఓన్లీ లిరిసిస్ట్, అంతేకాకుండా మ్యూజిక్ కంపోజర్ అని చెప్పొచ్చు, సింగర్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఒక పాటకి సంబంధించి, మ్యూజిక్కి సంబంధించి ఏవేవైతే ఉంటాయో అన్నిటినీ మొహమాటం లేకుండా మల్టీ టాస్కింగ్ చేస్తారని చెప్పొచ్చు. హియర్ కమ్స్ ఆర్ఆర్ ధ్రువన్. కరెక్ట్. ధ్రువన్ గారు చెప్పండి. వెల్కమ్ అండి. హాయ్, థ్యాంక్ యూ. సో హంగ్రీ చీతా సాంగ్ ఓజీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి వైరల్ చేస్తోంది. ఇప్పుడు ఎస్, వైరల్ అయిపోయింది. ఎస్, ఇట్స్ బికమ్ అన్ యాంథమ్ ఫర్ ఆల్ ద పవర్ స్టార్ ఫ్యాన్స్. కరెక్ట్. ఇట్స్ ఫీల్ సో సరియల్. సో ఆ సాంగ్ మీరు చూస్తే మొత్తం సినిమాలో ఆల్మోస్ట్ ఒక 8 times పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ కోసం యూజ్ చేశారు. అంటే ఇట్స్ నాట్ ఈజీ. అది ఒక వైబ్ క్రియేట్ చేసింది సినిమాలో కదా. సో అది ఎందుకు ఆ థాట్ ఎలా వచ్చింది, ఆ సాంగ్ లిరిక్స్ రాసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్? ఇది యాక్చువల్గా మనకి గ్లింప్స్ 2023లో పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి రిలీజ్ చేశారండి ఓజీ ఫస్ట్ గ్లింప్స్. సో ఆ గ్లింప్స్ అప్పుడు దానికి సంబంధించిన ఒక సీన్ నాకు తమన్ గారు, సుజిత్ గారు చూపించినప్పుడు దే వాంటెడ్ దట్ వైబ్. హంగ్రీ చీటా అనే వర్డ్ ఇచ్చింది తమన్ గారు. అండ్ అక్కడి నుంచి వీ హ్యాడ్ టు డూ అన్ యాంథమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. సో ఇదంతా దిస్ వాస్ ద ఫీడ్ దట్ వాస్ గివెన్ టు మీ. అండ్ మీ బీయింగ్ స్వతహాగా నేను పవర్ స్టార్ హ్యూజ్ ఫ్యాన్ అనమాట. లైక్ ఏ హీరో అయినా మనం అభిమానించి ఫస్ట్ డే మార్నింగ్ షోస్ చూసుకుంటూ అలా పెరిగిన మనం. సో ఇట్స్ లైక్ ఫ్రమ్ తొలి ప్రేమ ఆన్వర్డ్స్ ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ మిస్డ్ ఎనీ ఆఫ్ హిస్ మూవీస్ ఆన్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం అనే ఒక కల్చర్. అక్కడి నుంచి యూనో దట్ హీరో వర్షిప్, డెమిగాడ్లా చూసే ఒక కల్చర్ అనేది పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఐ సా ఇట్. సో మనకి స్వతహాగా అంత అభిమానం ఉన్నప్పుడు మన హార్ట్ నుంచి కొన్ని పదాలు అలా వచ్చేస్తుంది. లైక్ ఎవరికి అందదు అతని రేంజ్, పవర్ అండ్ పొగరు ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ స్టామ్ లాంటి రేంజ్, డెత్ కోట కన్ఫర్మ్ అంట. ఇలా అంటే ఎవ్రీ మీకు అందులోనూ 8 lines, బట్ ఎవ్రీ లైన్ ఈజ్ లైక్ యూనో ఇట్స్ లైక్ అ స్లోగన్. సో అది ఇట్ వాస్ ద టార్గెట్. అండ్ ఈక్వల్లీ లైక్ ద క్రెడిట్ షుడ్ గో టు తమన్ అండ్ సుజిత్ గారు ఫర్ యునో యాక్సెప్టింగ్ a new talent like me and you know ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో ప్లేస్ చేయడం హ్యూజ్. ఏమంటారు, ప్రేక్షకుల్లో కూడా దాని గురించి ఓజీ అనగానే ఒక క్రేజ్ ని క్రియేట్ అయిపోయింది ఫస్ట్ గ్లిమ్స్ తోనే. మీ హంగ్రీ చీతా గ్లిమ్స్ తోనే 2 years ఆ 8 lines కి 2 years ఆ షెల్ఫ్ లైఫ్ ఉండింది. దట్ యాంథమ్ లెవెల్ ఆఫ్ థింగ్. మధ్యలో ఆయన డెప్యూటీ సీఎం అయిపోవడం, ఇప్పుడు ఏ వీడియోస్కి వచ్చినా హంగ్రీ చీటా ప్లే అయ్యేది. సో ఇట్ వాజ్ లైక్ అక్కడి నుంచి ఐ వాస్ హంగ్రీ చీటా ఫేమ్. ఇంకా నేను ఎన్ని చేసిన పాస్ట్ లో ఆర్ లైక్ ఇప్పుడు ఏం చేస్తున్నా ఈజ్ లైక్ ఫస్ట్ థింగ్ హంగ్రీ చీటా అంటారు. సో సర్ప్రైజింగ్లీ వెన్ ఐ సా ద మూవీ, లైక్ నేను తమన్ గారితోనే చూడడం జరిగిందండి. మాకు ఎవ్రీ మూవీ ఆయన ప్రసాద్ ల్యాబ్స్ లో వీ పుట్ అ స్పెషల్ షో. సో దట్ డే వెన్ ఐ సా ద మూవీ, ఎవ్రీ అంటే టైటిల్స్ దగ్గర నుంచి తీసుకుని ఎండింగ్ టైటిల్స్ దాకా హంగ్రీ చీటా ద వే ఇట్ వాస్ ప్రెజెంటెడ్, నేను ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి నేను తలుచుకుంటుంటే. లైక్ ఇట్ ఈస్ లైక్ సో సర్రియల్. నేను వెళ్ళి తమన్ గారికి హగ్ ఇచ్చి, అన్న యూ హ్యావ్ గివెన్ మీ ద హైయెస్ట్ హై ఇన్ మై లైఫ్. సో దిస్ ఫీల్స్ సో సర్రియల్ అండ్ ఇట్స్ అ బ్లెస్సింగ్. ఇట్ జస్ట్ హ్యాపెన్. ఇట్స్ అ ఫెనామినల్. ఏంటంటే ఒక 8 లైన్ రాస్తే 8 సార్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దాన్ని వాడడం అనేది ఫెనామినల్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ రేర్. యూనో అంత బాగా సెట్ అయిపోవడం ఎవ్రీ ఫ్రేమ్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అది ఎలివేషన్ కి యూజ్ చేయడం అనేది ఇట్స్ ఫెనామినల్. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సెన్సేషనే. అందులో ఇప్పుడు మన ఆయన మూవీస్, పాత మూవీస్ చూసుకుంటే కొన్ని సిగ్నేచర్ సాంగ్స్ అనేవి ఉంటాయి. మేడ్ ఇన్ ఆంధ్ర కానివ్వండి, కొన్ని ఏదైనా చెప్పగానే వెంటనే అలాంటి ట్రావెలింగ్ సోల్జర్ ఉంటుంది, ఇలాంటివి మీరు చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ హంగ్రీ చీతా కొన్ని నెక్స్ట్ అంటే డెకేడ్స్ వరకు దట్ విల్ బి లైక్ యాంథమ్ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని అనుకోవచ్చు. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? యువర్ సాంగ్ విల్ బి గోయింగ్ టు యునో లైక్ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా యూనో దట్ అది పాడుతూ ఉంటారు.
అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లిరిక్ రైటర్ అవుతాను అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సింగర్గా వచ్చాను అందరికి తెలుసు. అండ్ అక్కడ నుంచి లైక్ I was into music direction. I've been struggling to make it big. So ఈ ప్రాసెస్లో తమన్ గారు has spotted my talent during Solo Batke So Better. Okay. So అక్కడ then he gave me 2 songs. ఆ 2 సాంగ్స్ చాట్ బస్టర్స్ అవ్వడం ఫస్ట్ ఫిలింలోనే. అంటే లైక్ సోలో బతికే సో బెటర్లో నో పెళ్లి సాంగ్ అండ్ హే ఇది నేనైనా సాంగ్స్. సో ఈ 2 బ్యాక్ టు బ్యాక్ చాట్ బస్టర్స్ అయిపోయేసరికి I had to take lyrics also very seriously, and parallelly it also became a career for me. Like, oka side I was doing music and I was trying to manage both the things. Okay. And the journey came till Hungry Cheetah. Ival andarki, they're celebrating the song. Tamanna aa roju edaithe vision he told me, like, people should celebrate your lyrics, you should give your all into this. And almost like September 2nd ki release chesam aina birthday, but 10 days ఆల్మోస్ట్ ఎవ్రీడే ప్రసాద్ ల్యాబ్స్లో we were doing అంటే ఐటరేషన్స్ చేస్తూ వర్జన్స్ రాసుకుంటూ తమన్ గారికి వినిపిస్తూ సుజిత్ గారికి వినిపిస్తూ టోటలీ అది ఏదైతే అక్కడ తయారైందో ఇట్ ఈస్ నౌ ఇంకొక డెకేడ్, ఒక దశాబ్దం పాటు కూడా అది ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. సో ఆ సాంగ్ మేకింగ్ కానివ్వండి, రికార్డింగ్ కానివ్వండి, అసలు లైక్ ఆ టైంలో జరిగిన ఏమంటారు అన్ఫర్గెటబుల్ మూమెంట్స్. యా అండి, యా, అబ్సల్యూట్లీ. we all sang it together. Like నేను, సాకేత్, అరుణ్ అండ్ పృథ్వీ చంద్ర, సాయి చరణ్, శ్రీకృష్ణ, రితేష్. సో మేమంతా ఒక గ్రూప్. మేము రెగ్యులర్గా ఫ్రమ్ ఓవర్ లాస్ట్ 10 years నుంచి తమన్నతో వర్క్ చేస్తున్నాము. సో వీ ఆల్ హ్యావ్ రెండర్డ్ ద వోకల్స్ యాజ్ వెల్. సో ఆ పాడుతున్నప్పుడే చాలా లార్జర్ దెన్ లైఫ్గా అనిపించింది. అండ్ అది రిలీజ్కి ముందు రోజు ఎగ్జాక్ట్గా September 1st నైట్ నాకు తమనన్న తన ఎక్విప్మెంట్ దగ్గర తీసుకెళ్ళి చూపించారనమాట. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ డన్, దిస్ ఈస్ వాట్ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు సీ టుమారో. సో దట్ వాస్ ద గ్రేటెస్ట్ పే ఆఫ్ ఫర్ మై హార్డ్ వర్క్, or like that wow moment anamata for me in my career. And now still after 2 years it is so fresh. ఇప్పుడు 25th రిలీజ్ అయిన అక్కడి నుంచి అయితే ఇంకా నేనేం మాట్లాడక్కర్లేదు. ఎవ్రీబడి ఇప్పుడు మీకు ఇన్స్టా ఓపెన్ చేస్తే నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా ఉంది. కరెక్ట్. సో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి ఆఫ్టర్ ద సాంగ్? అంటే ఇప్పటి వరకు నాకు అది ఆ అవకాశం రాలేదు. బట్ మొన్న సక్సెస్ మీట్ లో అయినట్టున్నారు కదా. అవునండి, నేను మొన్న ఓజీ సక్సెస్ మీట్, ఇట్ వాస్ అ వెరీ పర్సనలీ నా కెరియర్లోనే అదొక లోయెస్ట్ మూమెంట్ నాకు. అంటే లైక్ ఇట్ వాస్ లైక్ హార్ట్ బ్రేకింగ్ నాకు. దో ఐఎమ్ ఎంజాయింగ్ ద సక్సెస్ ఆఫ్ ద సాంగ్. ఆ మూమెంట్లో నేను ఆయన ముందు నుంచొని మాట్లాడే ఒక అవకాశాన్ని కోల్పోవడం అనేది డ్యూ టు సమ్ ప్రయర్ కమిట్మెంట్. ఐ హ్యాడ్ టు బీ ఆన్ అనదర్ ప్రమోషనల్ వర్క్ ఫర్ మై మూవీ. సో అక్కడ ఇట్ వాస్ అ క్లాష్ ఆఫ్ ద డేట్ అనమాట. సో సడన్గా లాస్ట్ మినిట్లో పాపప్ అయింది. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు మేక్ ఇట్, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద సక్సెస్ ఫంక్షన్. సో దెన్ నా ఫెలో లిరిసిస్ట్ అందరూ మాట్లాడింది అప్పుడు చూసుకుని, అరే నేను ఉంటే ఎంత బాగుండు, నేను పాడాను, రాశాను. సో నా ఫ్రెండ్స్ సింగర్స్ కూడా అందరూ అక్కడ దే పర్ఫార్మ్. ప్రతి ఒక్కరికి పేరున ఇంట్రడ్యూస్డ్. కరెక్ట్. సో యాక్చువల్గా ఏమైందంటే మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే మ్యూజిక్ కాన్సర్ట్ అని పెట్టారు ఎల్బీ స్టేడియంలో. సో ఆ రోజు వీ వర్ సపోజ్ టు పర్ఫార్మ్. అక్కడ ఏంటంటే వర్షం పడడం వల్ల అంటే అక్కడ మనకి ఎవరికి అంత అవకాశం లేదు. అండ్ దెన్ ఇది వచ్చే రోజుకి ఇలా జరిగింది. సో దిస్ విల్ బి వన్ ఆఫ్ దట్ ఓ చిన్న దాని ఏమంటారు, అది ఎంత హై వచ్చిందో ఇది అంత లో వచ్చింది చూసినప్పుడు. బట్ యా, ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్. ఐఎమ్ స్టిల్ hoping to meet Pavan Kalyan garu soon and convey my love to him. We heard his appreciations about that song, and Saket garu, Arun garu stage medu Taman garu he just really praised that song. Yes. So that all credit goes to you. It goes to Taman garu and Sujit. Taman garu kuda. Yes, the team of the music team. Yes. And R.R. Dhruvan garu కానీ ఓజీ క్రెడిట్స్, సాంగ్ క్రెడిట్స్ చూసినప్పుడు I can see the name like రఘురామ్. సో ఏంటి రఘురామ్కి కన్ఫ్యూజన్ ఏంటి నేమ్?
రఘురామ్ ఇస్ మై నేమ్. ఓకే. సో రఘురామ్ ఆర్ఆర్ ధ్రువన్ అంటే ఆర్ఆర్ అంటే రఘురామ్. ఓకే. సో రఘురామ్ ధ్రువన్, అది బేసిక్గా రఘురామ్ ధ్రువనవజ్జల. సో ఐ హ్యావ్ పుట్ లైక్ స్క్రీన్ నేమ్ లాగా ధ్రువన్ అని. సో దిస్ హ్యాపెండ్ ఆఫ్టర్ సోలో బతికే సో బెటర్ అండి. సో I've been doing my journey like a singer from so many years. Then I've sung hits like Dio Dio song from Garuda Vega and Bombay Potava Raja from Paperboy. Paperboy lo 3 songs paadanu. Beams garu appudu paadaru 3 songs. Yeah. So he encouraged me so much that time. So akkada Raghuram ane credits unnai. So then I did like 2-3 films also. Appudu Malligadu Marriage Bureau ani Srikanth garu hero ga oka film. So adi nenu na first film adi. And then I did a movie called Pratikshanam. So ila konni మూవీస్ రఘురామ్ అనే పేర్లు కూడా చేశాను. తెర వెనుక అని ఒకటి చేశాను రకుల్ ప్రీత్ గారి తమ్ముడితో. సో దిస్ వాజ్ ఆల్ ప్రీ కోవిడ్. సో అప్పుడు సోలో బ్రతికే హ్యాపెండ్ సడన్గా యాక్సిడెంటల్గా. ఫస్ట్ బిగ్ సక్సెస్ అనేది లిరిక్ రైటర్గా చూశాను. సో ఇట్ వాస్ క్రెడిటెడ్ యాజ్ రఘురామ్ కదా ఆబ్వియస్లీ. దెన్ ఐ థాట్ టూ మెనీ అంటే మ్యూజిక్ డైరెక్షన్ కూడా ఇదే వెళ్ళిపోతే ఇట్ విల్ బికమ్ అంటే ఎక్కువ సీరియస్గా వెళ్ళదేమో జర్నీ అనే ఉద్దేశంతో ఐ థాట్ లైక్ ఫ్రెష్గా వై నాట్. అప్పటిదాకా నేను చేసిన ఫిల్మ్స్ ఎలాగో అంత తెలీదు నేను చెప్తే తప్ప. సో వై నాట్ కమ్ విత్ అ న్యూ నేమ్ అని చెప్పి 2020లో కోవిడ్ అయిపోయిన టైంలో మైల్స్ ఆఫ్ లవ్ అని ఒక ఫిలిం ఆఫర్ వచ్చింది నాకు. ఓకే, మైల్స్ ఆఫ్ లవ్. అందులో అభినవ్ మేడిశెట్టి అని లైక్ ఉండిపోరాదే సాంగ్ లో హీరో. ఉండిపోరాదే సాంగ్ హీరో. ఓకే. సో ఆ అబ్బాయిది రమ్య పసుపులేటి హీరోయిన్. సో ఐ గాట్ దట్ ఆఫర్ అండ్ దెన్ ఐ థాట్ లైక్ రీచ్ ఉంది కదా. కరెక్ట్. సో అందులో నేను తెలియదే అనే సాంగ్ ఇట్ ఈస్ నౌ 60 million అండ్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. శ్రీరామ్ గారు పాడింది. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే డెఫినెట్ గా ఈ వీడియో చూసి ఆ సాంగ్ ని చూడండి. సో ఫ్రమ్ అక్కడి నుంచి లైక్ ఐ హావ్ డన్ ఆల్మోస్ట్ నౌ 10th film is మిత్రమండలి. కరెక్ట్. కమ్ టు ద 5 years లో ఐ హావ్ డన్ 10 films. అన్ని ఫిలిమ్స్ మీకు తెలిసి ఉంటాయి నేను చెప్తే. బట్ థియేట్రికల్ గా దిస్ విల్ బి మై బిగ్గెస్ట్ రిలీజ్ అండి టిల్ డేట్. మిత్రమండలి ఇస్ లైక్ మై టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో మిత్రమండలికి వస్తే ఇప్పుడు ఒక సాంగ్ వైరల్ అవుతుంది అండ్ 2 songs ఐ థింక్. సో ఆ 2 songs గురించి మాతో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫన్ ఎంటర్టైనర్. ఓకే. సో ఇలాంటి ఫిలింకి మ్యూజిక్ అంటే నేను ఇనిషియల్గా ఇది కూడా వెరీ ఆర్గానిక్గా వచ్చింది నాకు. ఐ సెండ్ సమ్ డెమోస్. దెన్ బన్నివాస్ గారు హీ లైక్ మై వర్క్, హీ సా సమ్ ఫ్రెష్నెస్ ఇన్ ఇట్ అండ్ దెన్ హీ కాల్డ్ మీ వన్ ఫైన్ డే అఫీషియల్గా ఆన్ బోర్డ్ తీసుకున్నారు. దట్ వాజ్ లైక్ దట్ వాస్ అ మూమెంట్ ఐ వాజ్ వెయిటింగ్. ఇలాంటి బ్యానర్తో ఇలాంటి ప్రొడ్యూసర్తో చేయాలి అని నా ఆల్ దిస్ మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అక్కడికి ఇట్ కేమ్ ట్రూ. సో అక్కడ దెన్ ద డైరెక్టర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ అతనిది ఒక చాలా సపరేట్ కామెడీ టైమింగ్ అండి. లైక్ ఇప్పుడు అనుదీప్ కేవి గారిది ఎలా ఉంటుంది, కళ్యాణ్ శంకర్ మ్యాడ్ ఆల్సో, ఈవెన్ ఐ వర్క్ విత్ కళ్యాణ్ గారు ఆల్సో. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్, దే ఆర్ లైక్ గ్రూప్. సో వాళ్ళది ఒక్కొక్కరిది ఒక మంచి యూనిక్ కామెడీ టైమింగ్ ఉంటుంది. అండ్ దిస్ స్క్రిప్ట్ ఈస్ ఆల్సో రిటర్న్ లైక్ దట్ అనమాట. నాకు డే 1 చెప్పినప్పటి నుంచి నాకు ఎగ్జైటెడ్ టు డూ. బట్ దీనికి మ్యూజిక్ క్రాక్ చేయడం అనేది నాట్ ఈజీ అండి. ఎందుకంటే రెగ్యులర్గా మనం ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోండి, ఎమోషన్ చెప్పేయచ్చు మ్యూజిక్తో. ఎలివేషన్ ఉందనుకో చెప్పచ్చు. ఈ క్వర్కీ స్పేస్ ని పట్టుకోవడం అనేది ఇట్ బికేమ్ అ ఛాలెంజ్. అంటే ఐ డెంట్ సీ దిస్ కమింగ్, బట్ వెన్ ఇట్ కేమ్ ఐ నో ఐ హ్యావ్ టు ఎట్ ఎనీ ఛాన్స్ మేక్ దిస్ వర్క్. అంటే నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇది. నేను ఏదైనా చేస్తాను, నేను ఐ పుట్ మై ఆల్ ఇన్ అని. చూసాము మీ వర్క్ కూడా ఆల్రెడీ ఇట్స్ లైక్ అప్రిసియేషన్స్ వచ్చేసాయి చాలా, బికాజ్ ఇట్స్ లైక్ వైరల్ ఇన్ ద యూట్యూబ్ యాజ్ వెల్ కదా. చాలా యూనిక్ గా వచ్చినాయి 3 songs దీంట్లో. కత్తందుకో జానకి అనేది మీకు ఆ స్లోగనే వెరీ ఫేమస్. సో దాన్ని ఎంత ఎంటర్టైనింగ్ గా క్రియేట్ చేసుకోవచ్చు అనేది వి డిడ్ ఇట్. అండ్ అది చాలా మంది లైక్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి డైరెక్టర్స్ దే హ్యావ్ అప్రిషియేటెడ్ మై వర్క్. అండ్ స్వేచ్ఛ డింట్ టుక్ స్టాండ్ అని ఒక పాట వచ్చింది. అంటే ఒక బైక్ స్టాండ్ తీయలేదు అనే దాని మీద అసలు సాంగ్ చేయొచ్చా అంత ఐడియానే చాలా వియర్డ్ గా. డింట్ టుక్ స్టాండ్ అనే దాని మీద ఒక సాంగ్ చేసేసాము.
అది కొంచెం చిన్న స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ క్యారెక్టరైజేషన్ పట్టుకుని ఆ స్లాంగ్ పట్టుకుని రాశాను అది. సో స్వేచ్ఛ డిన్ టుక్ స్టాండ్ అని, అది కూడా లైక్ మంచి ఎప్రిసియేషన్ వచ్చింది. అండ్ ఈ రెండు తర్వాత ఏంటి అని చెప్పి మేము ఆలోచిస్తున్నప్పుడు సడన్గా డైరెక్టర్ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా ఆఫ్ జంబర్ గింబర్లాల. జంబర్ గింబర్లాల అంటే అది మనకి వెంకీ మూవీలో బ్రహ్మానందం గారు ఆల్ఫా కేఫ్ జంబర్ గింబర్లాల డంబరే రే రే అని చెప్పి పాడుతూ చాయ్ ఆర్డర్ చేస్తాడు. కరెక్ట్. దీంతో ఏమో మనం సాంగ్ చేయొచ్చు అనగానే నేను షాక్ అయ్యా. ఫస్ట్ ఏంటిది మా డైరెక్టర్ ఐడియా. సో డైరెక్టర్ ఐడియాని ఇమీడియట్ గా నేను ఇప్పుడు నాలో కూడా ఒక మంకీ ఉంది, పోతున్నాడు. సో అది ఇది మొత్తం బయటకు వచ్చేసింది. జస్ట్ అట్లా చిన్న ట్రిగర్ చేయంగానే. దీని గురించి మీరు బ్రహ్మానందం గారు అక్కడ కూర్చున్నప్పుడు యూ స్పోకెన్ అబౌట్ దిస్ ఆన్ స్టేజ్ కదా, అది ఓకే. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ అండి ఆయన. అందరి లైఫ్ లో ఆబ్వియస్లీ మార్నింగ్ లేస్తే ఆయన మీమ్స్ తోనే స్టార్ట్ అయితే ఏదైనా వాట్సాప్ లో చేసుకోవాలన్నా ఆయన ఎక్స్ప్రెషన్ లో పెట్టుకుంటాం మనం. ఎన్నో చెప్పాలనుకుని ఏం చెప్పలేక ఒక బొమ్మ పెట్టేస్తాం, జిఫ్ వేసేస్తాము. సో అదర్వైజ్ ఆల్సో నాకు చిన్నప్పటి నుంచి ఆయన కామెడీ ఇవన్నీ చూసుకుంటూ పెరిగా కాబట్టి ఎక్కడ మొత్తం ఇన్వైబ్ అయిపోయింది నాకు. సో ఆ హ్యూమర్ అంతా నాలో ఎట్లాగో నాలో రైటర్ ఉన్నాడు కాబట్టి ఇమీడియట్ గా నేనే వై నాట్ డూ ఇట్ విత్ ఆల్ మీమ్స్. సో దీన్ని అంతా అసలు యాక్చువల్గా ఇనిషియల్ గా వేరేలాగా ఫామ్ చేసాం. తర్వాత ఇంకా సాటిస్ఫై షూట్ అవుతున్న ముందు రోజు రిహార్సల్స్ లో కూడా నేను వెళ్ళి లిరిక్స్ చేంజెస్ చేశాను. దట్స్ వన్ ఐ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా ఆఫ్ దొండకాయ బెండకాయ నువ్వే నా గుండకాయ. దాని తర్వాత ఏం రాయాలి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అండ్ దాని నుంచి నేను దెన్ లైక్ ఆలుగడ్డ ఉల్లిగడ్డ నీతోనే మంచి చెడ్డ నువ్వు ఎక్కడుంటే అక్కడే నా అడ్డాను. సో దెన్ అగైన్ నా కాఫీలో లవ్ సింబల్ నువ్వే బేబీ, నా బిర్యానీలో నల్లి బొక్క నువ్వే బేబీ, నీ బైక్ కున్న బ్యాక్ సీట్ నాదే బేబీ, బైక్ కున్న బ్యాక్ సీట్ నాదే బేబీ కామన్. దెన్ నీ చున్నీ టైర్ లో పడకుండా చూసుకో బేబీ పంచ్. సో ఇలా ఒక్కొక్క లైన్ అట్లా చేసుకుంటూ నౌ ఇట్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్. ఐ థింక్ జంబర్ గింబర్ లాలకి లైక్ నా మ్యూజిక్ డైరెక్షన్ కెరియర్ లో చూసుకుంటే నేను అద్భుతమైన మెలోడీస్ చేసినప్పుడు కూడా దాని రెస్పాన్స్ జంబర్ గింబర్కి వచ్చింది. ఆ రీచ్ యు నో దట్ వైరల్ కంటెంట్ ఆర్ లైక్ somewhere it's quirky and there is no vulgarity in the song. Correct. There is no vulgarity. It is very I think I should say it is very intelligently spaced and it's one of my finest works. సో అది రేపు సినిమాతో పాటు మీరు చూసినప్పుడు ఇంకా కనెక్ట్ అవుతారు అందరూ. ఓకే. 16th కి ఇట్ ఈస్ రిలీజింగ్ మిత్రమండలి. సో యూ షుడ్ వాచ్ ఇట్ ఇన్ ద ఫిలిం లైక్ విత్ ఆల్ ద సాంగ్స్. అది ఫిలిం చూసిన తర్వాత ఇంకొక లెవెల్ అప్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ వాచ్ ఇట్. ధ్రువన్ గారు ఎక్కువ నాకు తెలిసి ఇప్పుడు మీ మాటలన్నీ వింటున్న తర్వాత మీ వర్క్ అంతా నేను చూసిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే అప్పటి రోజుల్లో ఆర్పి పట్నాయక్ గారు ఉండేవాళ్ళు. సార్ సేమ్ హీల్ ఆల్సో టు ద మల్టీ టాస్కింగ్ అంటాను. కొంతమంది చాలా రేర్గా అన్నిటినీ కవర్ చేస్తారు. లైక్ నా సాంగ్స్ రాయడం అనేది కొంతమంది ఇప్పుడు చూస్తే వాళ్ళు ఓన్లీ సాంగ్స్ లిరిక్ మీదనే మొత్తం టైంని స్పెండ్ చేస్తారు. బట్ యు ఆర్ కవరింగ్ ఇన్ని ఇయర్స్లో యూ డిడ్ ద లాట్ ఆఫ్ వర్క్ యాక్చువల్లీ విచ్ సమ్ పీపుల్ డిడ్ంట్ నో స్టిల్. సో ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జోనర్స్లో మీరు బాగా ఎంజాయ్ చేసినది ఏంటి, అంటే మీకు బాగా నచ్చింది ఏంటి? అంటే పాటలు రాయడం అంటారా? అంటే అది ఏది రెండు అని చెప్పలేము. ఎందుకంటే ఫర్ మీ సాంగ్ ఈజ్ లైక్ అ యూనిట్. అంటే సాంగ్లో ఇది సపరేట్ ఇది సపరేట్గా ఎప్పుడు చూడను. ఒక సాంగ్ విన్నప్పుడు నేను దాని లిరిక్స్ని అంటే ఆఫ్ లేట్ అండి. ఇనిషియలీ వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ సింగర్, అప్పుడు ఏ సింగర్ ఎలా పాడుతున్నారు, ఇప్పుడు బాలు గారు ఎలా పాడేవారు, కార్తిక్ ఎలా పాడతారు, శంకర్ మహాదేవన్ గారు ఎలా పాడతారు. సో ఆ సింగింగ్ అంతా అబ్జర్వ్ చేసుకుంటూ అలా ఉండేదండి మైండ్. స్లోలీ వెన్ ఐ క్రాస్ మై 25 to 30 అక్కడికి వస్తున్న టైంకి మ్యూజిక్ డైరెక్షన్ మీదకి బాగా వెళ్ళింది. సో మ్యూజిక్ డైరెక్షన్ మీదకి వెళ్ళినప్పుడు ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ డిస్కోగ్రఫీస్ ఆఫ్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. మణి శర్మ గారు ఎలా చేశారు, హౌ హీ స్టార్టెడ్. అఫ్ కోర్స్ ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్, నీడ్లెస్ టు సే లైక్ ఎవ్రీబడీస్ లుక్ అప్ టు అవర్ గాడ్స్ లాగా. వాళ్ళు మ్యూజిక్ డైరెక్షన్ చేయాలని ఎవరికైనా ఫిల్మ్ మ్యూజిక్ సంబంధించి వీళ్ళు ఇద్దరు లైక్ 2 big రెఫరెన్స్ పాయింట్స్ అన్నమాట ఎవరికైనా. సో ఆ వదిలేస్తే తెలుగు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్లో మణి శర్మ గారు, కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారికి నేను చిన్నప్పటి నుంచి లైక్ ఆనందం అనే సినిమా నుంచి ఆయన ప్రతి సాంగ్ మీరు అడగండి డిస్కోగ్రఫీ నేను పాడేస్తాను. సో అలా అంత అభిమానిస్తూ చేశాను. అండ్ దెన్ ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తో
క్లోజ్గా వర్క్ చేయడం స్టార్ట్ అయింది తమన్ గారితో. లైక్ ఫ్రమ్ బిజినెస్ మ్యాన్ ఆ మూవీ దగ్గర అప్పుడు నేను యూఎస్ నుంచి రిటర్న్ అయ్యాను మాస్టర్స్ చేసి. ఇమీడియట్గా నేను జాయిన్ అయిపోయాను తమన్ గారి దగ్గర. సో అక్కడ నుంచి బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి చూసుకుంటే 12 years జర్నీ టిల్ హంగ్రీ చీటా. సో ఆల్మోస్ట్ ఐ బీన్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ టీమ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, మధ్య మధ్యలో సాంగ్స్ కూడా పాడాను ఆయనకి నేను. సో మీరు అలా వైకుంఠపురం సక్సెస్ మీట్లో బుట్టబొమ్మ సాంగ్ నేను పాడడం జరిగింది. అప్పుడు ఫుల్ చాలా హై అది, అంటే అది అర్మాన్ మాలిక్ గారు పాడారు, బట్ నా వర్జన్ నేను ప్రీ రిలీజ్ కాకుండా మాకు సక్సెస్ మీట్ పెట్టారు అప్పుడు వైజాగ్. సో అక్కడ నేను పర్ఫామ్ చేశాను. దానికి అప్పట్లో దట్ వాస్ మై క్లెయిమ్ టు ఫేమ్ అని లాగా. సో దట్ వీడియో బికేమ్ వెరీ వైరల్. సో అండ్ అలా ఐ హ్యాడ్ ఎ వెరీ హ్యూజ్ జర్నీ. అంటే ఆయనతో అంత జర్నీ అనేది ఇట్ మేడ్ మీ యూనో లైక్ మనది అని ఫీల్ అయ్యి ప్రతి వర్క్ చేసేటప్పుడు కూడా యూనో దట్ అవుట్పుట్ అలా వచ్చేసింది. అదే సోలో బతికే నుంచి అది స్టార్ట్ అయింది. లిరిసిస్ట్గా ఆయన ఒక చిన్న కిక్ స్టార్ట్ ఇచ్చారు. అండ్ టిల్ డేట్ వీ షేర్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ వైబ్ వెన్ వీ వర్క్ టుగెదర్. సో ధ్రువన్ గారు అసలు ఏం చదువుకున్నారు, ఫ్రమ్ వేర్, అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి. నేను టోటల్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ అండి. So I come from a basic middle class family. My father is a bank employee. So SBH lo chesevaru, then SBH, now it is SBI. So mom was like on and off koncham work చేసేవాళ్ళు, then she used to మమ్మల్ని చూసుకునేవాళ్ళు. So I come from a very హ్యాపీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇక్కడే లైక్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ సే ఒక 12-13 ఉన్నప్పుడు. ఇన్స్పిరేషన్ మీకు ఎందుకు సింగర్ లేదంటే మ్యూజిక్ కి సంబంధించిన ఇంట్రెస్ట్? అంటే న్యాచురల్గా నేను పాడేవాడిని స్కూల్లో, ఈ కాంపిటీషన్స్ అంట్లో పాడేవాడిని. వాయిస్ బాగుంది, బాగా పాడుతున్నాడు అది ఇది అనుకుని దే జాయిన్ మీ. సో నేను 2-3 గురువుల దగ్గర నేర్చుకున్నాను. 1 year అలా వెళ్తూ ఉండేవాడిని. కానీ ఇట్ వాస్ నెవర్ సీరియస్ అండి. డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ ఇట్ వాస్ నెవర్ సీరియస్. ఐ డెంట్ థింక్ ఆఫ్ టేకింగ్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్ దెన్. బట్ మెల్లిగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ రియాలిటీ షోస్ పాడాలని ఉందికి ఫస్ట్ క్యాసెట్ పంపాను. సో అప్పుడు బాలు గారు పాడాలని ఉందిలో సెలెక్ట్ అయి పాడాక ఐ కేమ్ టిల్ క్వార్టర్ ఫైనల్స్. అక్కడి నుంచి ఐ రియలైజ్డ్ like how important it is to learn music seriously. That is where I met ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా అప్పుడు నాకు పాడాలని నదిలో కలిసిన వాళ్ళే. శ్రీకృష్ణ అన్న కావచ్చు, ధనుంజయ్ కావచ్చు, అండ్ దెన్ తర్వాత రియాలిటీ షోస్లో సాయి సింగర్స్ ఛానల్ నుంచి గీతా మాధురి కావచ్చు, కృష్ణ చైతన్య, దెన్ సాకేత్, పృథ్వీ, అనుదీప్ ఆల్సో ఈస్ నౌ అ మ్యూజిక్ డైరెక్టర్. వి ఆర్ ఆల్ వెరీ గుడ్ ఓల్డ్ ఫ్రెండ్స్ అన్నమాట నన్ను. సో ఐ బీన్ రైటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళు మ్యూజిక్ చేసినప్పుడు నేను రాస్తున్నాను, నా మ్యూజిక్లో వాళ్ళు పాడుతున్నారు. సో ఇట్ ఇస్ ఆల్ వెరీ సర్కిల్ అనమాట, లైఫ్ ఇట్లా వచ్చింది అనమాట. సో మీలో ఇంట్రెస్ట్ చూసినప్పుడు లైక్ జనరల్గా వాళ్ళ అబ్బాయి ఇంజనీరు, డాక్టరు, లైక్ మీకు టిపికల్ మైండ్ సెట్ అనేది పేరెంట్స్కి ఉంటుంది. సో ఫస్ట్ టైం మీ మ్యూజిక్ ఇంట్రెస్ట్ గురించి మీ పేరెంట్స్ చూసి ఉండుంటారు, మేబీ మీరు చూసారు. కరెక్ట్ అండి. అంటే రియాలిటీ షోస్లో కొద్ది గొప్ప నేను క్లిక్ అయ్యాను. అన్నిట్లో నేను ఫైనల్ 4, ఫైనల్ 5 అక్కడ దాకా వచ్చాను. ఐ నెవర్ వన్ అ షో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ దట్ మేడ్ మీ లెర్న్ సో మచ్. లైక్ ఎన్నో సాంగ్స్ దానికోసం ప్రాక్టీస్ చేసి సింగర్గా ఐ స్టార్టెడ్ ఆఫ్. సో బట్ మా ఇంట్లో ఎట్లా అంటే వీఆర్ ఆల్ వైట్ కాలర్డ్ జాబ్స్. ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరు మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేరు. సో మై పేరెంట్స్ వాంటెడ్ మీ టు కంప్లీట్ మై మాస్టర్స్ అనమాట. దానికోసం నేను యూఎస్ వెళ్ళా. ఓ 2 years అక్కడ కూడా నేను చదువుకుని కొన్ని రోజులు జాబ్ చేసేసి ఇమ్మీడియట్గా క్విట్ చేసి ఐ కేమ్ బ్యాక్. ఐ వాస్ 24, ఐ కేమ్ బ్యాక్ ఫర్ మై ప్యాషన్. ఇప్పుడు ఇది నాది 13 years స్ట్రగుల్ టిల్ హియర్. యా. సో వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం జర్నీలో మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉండి, అంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ, హ్యాపీ ఆర్ అ సాడ్ ఆర్ డౌన్ మూమెంట్ని షేర్ చేసుకునే ఇండస్ట్రీ ఫ్రెండ్ ఎవరు, సింగర్ ఆర్ లైక్ ఎవరున్నారు మీతో? చాలా మంది ఉన్నారు. ఫస్ట్ కాల్ అంటే శ్రీకృష్ణ అన్న. అంటే హీస్ బీన్ అప్పటి నుంచి కన్సిస్టెంట్గా ప్రతిదీ మాట్లాడుకున్న ఫ్రెండ్ ఇండస్ట్రీ నుంచి శ్రీకృష్ణ అన్న. అండ్ మై పేరెంట్స్ హ్యావ్ బీన్ ఈక్వల్లీ సపోర్టివ్
దే నెవర్ ద డే వెన్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్ ఆల్సో, ఆ రోజు నుంచి నా మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఇవ్వలేదు. సో దే సెడ్ లైక్ యూ గో లివ్ యువర్ లైఫ్, మంచిగా నువ్వు నీ ప్యాషన్ కి నువ్వేమనుకున్నావు ఇప్పటికీ అదే పేజ్ లో ఉన్నారు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. సో సపోర్టింగ్ పేరెంట్స్ అనేది ఒక బ్యాక్ బోన్ అండ్ బూస్ట్ అని చెప్పొచ్చు ఎవరికి. కరెక్ట్ అండి. అండ్ నా లైఫ్ లో అది ప్యూరెస్ట్ బ్లెస్సింగ్స్. ఐ థింక్ కొన్నిసార్లు నేనంత సీరియస్ లేకపోయినా నా లైఫ్లో నేను మిస్టేక్స్ చేసేసిన ఇవన్నీ కూడా మా పేరెంట్స్ వల్లనే అది కవర్ అయిపోతాయి. వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రేయర్స్ వల్లనే ఐ థింక్ ఇట్ ఆల్ కమ్స్ టు లైన్ అంటారు. కరెక్ట్. సో అండ్ ఐ బీన్ ఆల్సో ఫార్చునేట్ టు హ్యావ్ వెరీ గుడ్ గురూస్. రామాచారి సార్ అవ్వచ్చు, మా గురుగారు వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు. దే బీన్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ దే థాట్ మీ సో మచ్. అంటే నా వోకల్ కల్చర్ని, మ్యూజిక్ని నేను చూసే ఒక విధానాన్ని వాళ్ళు నాలో ఒక దే ట్రాన్స్ఫార్మ్ మీ ఇంటూ అ గుడ్ మ్యూజిషియన్. అండ్ లక్కీలీ ఫర్ మీ ఐ ట్రావెల్డ్ విత్ ఆల్ ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ కీరవాణి సార్, మనీష్ శర్మ సార్, అండ్ అఫ్ కోర్స్ మా తమనన్న. ఇంకా ఈ జర్నీలో అందరితో వర్క్ చేశానండి. యూ నేమ్ ఇట్ ఐ వర్క్ అండి. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఐ లైక్ లిటిల్ సెల్ఫ్ థాట్ అలా వచ్చేసి, బికాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇక్కడ మనకు అసలు ఈ ఇండస్ట్రీ డైనమిక్స్ అర్థం కావడానికి మాకు డెకేడ్ పట్టేస్తుంది చాలాసార్లు. సో దట్ ఈస్ మై జర్నీ అండ్ బట్ దట్స్ ద వే ఐ థింక్ ఎనీ మ్యూజిషియన్ ఎమర్జెస్. సో ఆఫ్ లేట్ ఇంకా అదేంటంటే పాటతోనే మనం సహవాసంలో ఉన్నాం కాబట్టి తెలియకుండా అవి లిరిక్స్ వచ్చేసాయి, తెలియకుండా అసలు లిరిసిస్ట్ అయిపోయాను. నేను ఎప్పుడు రచయితనే నాకు తెలియలేదు. ఇది ప్రాసెస్లో ఆర్గానిక్గా అయిపోయింది. ధ్రువన్ గారు ఈ జర్నీలో 13 years వెరీ లో మూమెంట్ ఏమై ఉంటుంది? ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఆల్సో మనకు అనుకున్న పాట అంటే నేను అప్పట్లో ఎన్నో సాంగ్స్ పాడేవాడిని, బట్ అవన్నీ ఎప్పుడు ట్రాక్ లెవెల్లో ఉండిపోయి ఫైనల్గా వచ్చేసరికి పెద్ద సింగర్తో రీప్లేస్ అయిపోయేవి. దోస్ వేర్ లైక్ అంటే ఎప్పుడు వస్తుంది మనకి, ఎప్పుడు స్పాట్ లైట్ పడుతుంది. నేను సింగర్గా రావాలని ప్రయత్నంలో ఉన్నాను. సో స్పాట్ లైట్ అనేది ఎప్పుడు పడుతుంది అనేది తెలీదు ఏ ఆర్టిస్ట్ కన్నా. అది దేర్ ఇస్ ద పించ్ ఆఫ్ లక్ దట్ షుడ్ హ్యాపెన్ టు యూ. బట్ అది జరగని టైంలో లైక్ టిల్ 2018 ద స్ట్రగుల్ వాజ్ వెరీ రియల్. అండ్ ఆల్మోస్ట్ అప్పటికి 6-7 years అయిపోయింది నేను వచ్చి. ఐ డన్ అంటే మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను, సినిమాలు క్లిక్ అవ్వట్లేదు, సాంగ్స్ పాడుతున్నాను. ఏది నా ఫ్రెండ్స్కి చాలామందికి వాళ్ళ క్లెయిమ్ టు ఫేమ్ సాంగ్స్ ఉన్నాయి, నాకు లేవు. సో దట్ వాజ్ ద లోయెస్ట్ మూమెంట్. సో దెన్ ఆఫ్టర్ దట్ ఒక్కొక్కటి స్టెప్ వైజ్ ఇవాళ చూసుకుంటే ఒక డిస్కోగ్రఫీ ఉంది. సో ఇట్ టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ స్వీట్ టైమ్, గుడ్ థింగ్స్ టేక్ టైమ్, అండ్ యూ ఓన్లీ బికమ్ బెటర్. యూ ఓన్లీ బికమ్ బెటర్. లోయెస్ట్ ఫేజెస్ అనేవి దానికన్నా కూడా అది బ్యూటిఫుల్గా దాని నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఉందనేది మనకు అర్థమవుతుంది ఈ జర్నీలో. అంతకన్నా ఏం లేదు. ఐ డోంట్ సీ దట్ యాజ్ నాకు దాంట్లో ఏం రిగ్రెట్ లేదు. నేను నచ్చిన పని చేస్తున్నాను లైఫ్లో. ఫస్ట్ అదే బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఎందుకంటే ఎందుకంటే నచ్చకుండా ఆఫీస్లో 9 to 9 జాబ్ చేసేవాళ్ళు. సో దీంట్లో మనం పని చేయడం అనేది బ్లెస్సింగ్. అంటే అడిషనల్గా దీని నుంచి మనం బ్రెడ్ అండ్ బటర్ ఎర్న్ చేస్తాం అనేది ఇంకో బ్లెస్సింగ్. సో దీంట్లో కంప్లైంట్ చేయడానికి ఏముంటుంది? కంప్లైంట్స్ ఏం లేవు. లోయెస్ట్ ఫేజెస్ అంటే ఇట్ ఈస్ నెవర్ ఎప్పుడు ఒక గోల్డ్ లాగా అయితే ఉండదు కాబట్టి ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అంటారు. సో ఎప్పుడు ఇలా అప్స్ అండ్ డౌన్స్ లానే ఉంటాయి. కరెక్ట్. సో వీల్ హ్యావ్ ద లోస్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, దిస్ మంత్ ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ మంత్ ఫ్రమ్ ఈ సెప్టెంబర్ అక్టోబర్. సో మై బిగ్గెస్ట్ అంటే లిరిక్ రైటర్గా ఒక స్టార్డమ్ అండి. అది ఓజీలో హంగ్రీ చీటా అనేది ఇట్స్ అ స్టార్డమ్ లెవెల్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మిత్రమండలి అనే ఫిలింతో ఐఎమ్ కమింగ్ లైక్ అ మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఇట్స్ అ వెరీ హ్యూజ్ క్యాంపెయిన్ ఉన్న సినిమా. సో ఆల్ మై ఇయర్స్ లైక్ ఈ 14-13 ఏళ్ళు నేను చేసిన వర్క్ అంతా ఇక్కడ ఫస్ట్ నా మీ స్పాట్ లైట్ పడి నేను వస్తున్నాను జనాల్లోకి అనేది, ఇలాంటి వాడు ఉన్నాడు అని తెలుస్తున్న టైం. ఇప్పుడు కూడా నాకేం ఇది కేక్ వాక్ లాగా లేదండి. ఇప్పుడు కూడా నేను ఐ జస్ట్ స్క్వీజ్డ్ ఇన్ సమ్ టైమ్ ఫ్రమ్ మై బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఐ am not sleeping. I just slept 2 hours yesterday also. So we have a target to give the copy on 12th to overseas. So ఇదంతా ఇలా జరుగుతుండగా దిస్ లిటిల్ థింగ్స్
యూనో ఇట్ విల్ టేక్ అ టోల్ ఆన్ మెంటల్ హెల్త్. అంటే నేను లేకపోయాను ఆ ఫంక్షన్లో సక్సెస్ మీట్లో అనేది, ఇట్ ఈస్ లైక్ ఓ ఈ మూమెంట్ నేను అండూ చేయలేనా, వన్ డే నేను రివైండ్ చేసుకుని ఏదో ఇలా సెట్ చేసుకుని నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవలేదా, ఇది హాంట్ చిన్న ట్రామా అంటారు కదా, అలా అయిపోతుంది. నేను ఓపెన్ చేసి ఓజీ చూస్తుంటే నాకు ట్రామా, అంటే దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అండి. ఆర్టిస్ట్ ఆర్ ఎమోషనల్, ఎండ్ ఆఫ్ ద డే వి ఓన్లీ సీక్ రికగ్నిషన్. సో వి వర్క్ సో హార్డ్. ఇప్పుడు మనం 4 గోడల మధ్యలో కొన్ని నిద్రలేని రాత్రులు, ఎన్నో నిద్రలేని రాత్రులు కొన్ని కూడా అన్నాను నేను. సో ఐ సీ దట్ నేను మా గురువులు అందరూ ఎవరైతే వర్క్ చేశారో, నేను వర్క్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ, తమన్ గారిని దగ్గర నుంచి చూస్తుంటే ద వే హీ పుట్స్ ఇన్ ఆల్ హిస్ ఎనర్జీస్, లైక్ పడుకోరు ఆయన. ఓజీకి అయితే 50 days పడుకోలేదు ఆయన రీ రికార్డింగ్ టైం. స్టిల్ ఈజ్ సో ఫ్రెష్ అండ్ హీస్ లీడింగ్ సో మెనీ పీపుల్. అంటే లైక్ ఒక 50 మందిని 60 మందిని మ్యూజిషియన్స్ని, సింగర్స్ని హీస్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అంటే దట్ ఈస్ అన్బిలీవబుల్. అంటే అసలు మనం నథింగ్, అసలు ఆయన చేసే హార్డ్ వర్క్ అందేంటి అని అనిపించేలాంటి పర్సనాలిటీస్తో ఉన్నప్పుడు యూఆర్ వెరీ గ్రౌండెడ్. అట్ ద సేమ్ టైమ్ ఐ షుడ్ ఆల్సో మెన్షన్ అబౌట్ భీమ్స్ అన్న. సో he's been a strongest pillar అనమాట నా జర్నీలో. సో ఇనిషియలీ ఫ్రమ్ డియో ఆర్ ముంబై పోతావు, he encouraged me like a singer. And then తర్వాత from Mad movie he's been continuously encouraging me like a lyric writer. So I've been also part of his programming, like బలగం మూవీలో ఊరు పల్లెటూరు సాంగ్ నేను వాయించాను ఆయనకి. సో ఇదంతా లైక్ ఇలాంటి పర్సన్స్. he also happens to be my, నేను ఎట్లా అనొచ్చు అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక బ్రదర్. సో ఇలాంటి నా పీపుల్ ఉన్నారు నాకు. సో నాకు ఎంత లో వచ్చినా నేను వెళ్తాను. నాకు ఇలాంటి ఒక లోయెస్ట్ మూమెంట్ మీరు అడిగారు కదా ఇంతకు, లోయెస్ట్ మూమెంట్స్ నాకు ఇదే ఇయర్లో నేను చాలా యాంగ్జైటీలో ఆగస్ట్ టైంలో లైక్ ఐ వాస్ లైక్ కొంచెం వర్క్ అవంతా తగ్గిపోయింది. సో కొంచెం అగమ్య గోచరంగా ఉండింది ఆ టైంలో. సో దెన్ ఐ మెట్, నేను వెళ్ళి భీమ్స్ అన్నని ఇట్లా జస్ట్ కలిసాను. నేనేం చెప్పలేదు నాకు ఇంత లోలో ఉందని, జస్ట్ వెళ్ళాను కలిసాను. నేనేం చెప్పకముందే ఆయనే అలా చూసి ఇమ్మీడియట్లీ హీ ఆఫర్డ్ మీ ఆ సాంగ్ ఇన్ చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు. సో వాట్ ఎల్స్ కెన్ ఎనీబడి ఆస్క్ అండి. సో ఇప్పుడు మన కష్టాన్ని ఒకరు గుర్తించి దాన్ని వాళ్ళు నాకు నిలబడాలి అలాంటి పీపుల్ ఉన్నారు. నేను తమన్ గారిని అదే ప్లేస్లో చూశాను. అండ్ దెన్ ఇప్పుడు భీమ్స్ అన్న కూడా నాకు అదే సపోర్ట్ ఇచ్చారు. సో ఇద్దరు నన్ను సపోర్ట్ చేయబట్టి ఐ థింక్ ఐ కేమ్ దిస్ ఫార్వర్డ్ అనమాట. లేకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ స్టక్ సమ్వేర్. అంటే డ్యూరింగ్ దట్ 18-17 ఆ టైంలోనే నాకు ఎక్కడో ఒక విరక్తి వచ్చేసి వెళ్ళిపోయాడు ఏమో. బికాస్ వీ నీడ్ మెంటర్స్, మన గురుస్. మన జర్నీలో ఎంత మనం సెల్ఫ్ పుష్ చేసుకుని ఏది చేసినా మన టాలెంట్ని ఫస్ట్ ఒకరు గుర్తిస్తారు, తర్వాత దాని నుంచి లోకం గుర్తిస్తారు. సో అలా కిక్ స్టార్ట్ ఇచ్చింది తమనన్న. అండ్ దెన్ నన్ను అంతే ఈక్వల్గా సపోర్ట్ చేసుకుంటూ నన్ను ఎప్పటికప్పుడు నా యోగక్షేమం చూసింది భీమ్స్ అన్న. సో ఇది ఈ జర్నీలో వాళ్ళిద్దరు మాత్రం నేను మర్చిపోలేను. కమింగ్ టు ద మూవీస్కి వస్తే, ఓజీ మూవీలో ఇప్పుడు మీరు ఇచ్చిన హంగ్రీ చీతా ట్యూన్ అనేది ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ అంటాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉన్న హంగ్రీని ఈ హంగ్రీ చీతా అనేది కంప్లీట్ చేసిందని అంటాను నేను వాళ్ళ తరఫున. సో ఓజీ 2లో కూడా మీ వర్క్ ఉండబోతోందా? లైక్ ఇంతకంటే బెస్ట్ ఇవ్వబోతున్నారా? ఏం చెప్పబోతున్నారు? 100% నేను మేనిఫెస్ట్ చేస్తాను. 100 కాదు 500% మేనిఫెస్ట్ చేస్తున్నాను. నిజంగా జరిగితే 100% అది జరిగినప్పుడు, మొన్న నేను పవన్ కళ్యాణ్ గారిని మిస్ అయింది, అక్కడన్నా అది కంప్లీట్ అవ్వాలని మేనిఫెస్ట్ చేస్తాను. మా తరపున అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవ్వాలని మళ్ళీ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను ఆ తర్వాత ఈ స్పెసిఫిక్ గ్లిమ్స్ గురించి. చూడండి, ఒకవేళ మీకు ఆ ఛాన్స్ వస్తే మీ దగ్గర స్పెసిఫిక్గా ఈసారి ఇంకా ది బెస్ట్ ఇవ్వాలని రాసి పెట్టుకొని ఉన్నారా? లేదండి, అది ఎప్పుడు తమన్ గారి నుంచి ఒక కాల్ వచ్చినా మాకు మ్యాజిక్ జరుగుతుంది. అంతే అంటారా? ఇప్పుడు సోలో బతికేలో ఫస్ట్ మా కొలాబరేషన్స్ అని చెప్పి సోలో బతికేలో 2 సాంగ్స్ ఉన్నాయి. అది మ్యాజిక్. దానికన్నా ముందు చల్మోహన్ రంగానో సినిమా వచ్చింది నితిన్ గారు. అందులో అర్థం లేని నవ్వు అర్థం లేని అంటూ సాంగ్ రాశాను నేను. సో దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్. సో అది చాలా క్యాజువల్గా సరదాగా జరిగింది. డైరెక్టర్ కూడా లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య గారు. సో ఎక్కడో అలా స్టార్ట్ అయిందండి, ఒక చిన్న సీడ్ అది. దెన్ సోలో బతికే దగ్గర సీరియస్ అయింది. అండ్ దెన్ అక్కడి నుంచి గని మూవీలో రోమియోకి జూలియట్, వరుడు కాలనీలో వడ్డానం అనే సాంగ్,
దెన్ స్కంద మూవీలో చుట్టు చుట్టు ఓకే రామ్ గారిది, అది ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు. దెన్ దాని నుంచి హంగ్రీ చీటర్. సో ద కొలాబ్ హెస్ ఆల్వేస్ బీన్ ఏ బ్లాస్ట్. సో ఐ థింక్ మేము రీసెంట్లీ ఐ స్పోక్ టు తమన్ అన్న దట్ లైక్ నౌ ఐ మిస్ సో మచ్ రైటింగ్ ఫర్ హిస్ ట్యూన్స్. సో హీ ఆల్సో ప్రామిస్ మీ దట్ ఫ్రమ్ నౌ వీల్ డూ మోర్ కొలాబ్స్ అన్నట్టుగా చెప్పారు. సో ఐ జస్ట్ ప్రే హోప్ దట్ వీ డూ సమ్ ఇంకా మంచి వర్క్. ఇప్పుడు ఎలా అయితే ఇన్ని సక్సెస్ఫుల్ సాంగ్స్ వచ్చాయో ఇలా ఈ జర్నీ కంటిన్యూ అవుతుందని నేను హోప్ చేస్తున్నాను. ఇవన్నీ సాంగ్స్కి లిరిక్స్ కానివ్వండి, కంపోజిషన్ కానివ్వండి, ఆన్ స్పాట్ వస్తుందా స్పాంటేనియస్గా, లేదంటే మీరు ఒక ప్లేస్లో కూర్చుని దీని గురించి థింక్ చేస్తూ ఉంటారు? అలా ఏం లేదు, సబ్ కాన్షియస్లో రన్ అవుతూ ఉంటుంది. ఒక వర్క్ ఇచ్చినప్పుడు మన మైండ్ అక్కడ ట్యూన్ ఉంటుంది. సో అది ఏ మినిట్లో క్లిక్ అవుతుందని చెప్పలేము. దాన్ని అది రాసినప్పుడు ఇట్ విల్ జస్ట్ హ్యాపెన్ ఇన్ లైక్ 10-15 minutes, ద గ్రేటెస్ట్ సాంగ్స్ ఆల్సో. బట్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. లైక్ ఆ మెడిటేటివ్ జోన్ అనేది, ఆ కామ్నెస్ అనేది మైండ్లో ఉండాలి. సో దెన్ ఇట్ హ్యాపెన్స్. ధ్రువన్ గారి పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ జోనర్ ఏంటి? లవ్, రొమాన్స్, లేకంటే కామెడీ కైండ్ ఆఫ్? మీరు అన్నట్టు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మీమ్, ఇన్స్టాగ్రామ్స్ వైరల్, ఏది ఇది నాకు పేరు వచ్చిన జానర్ అండి. అంటే లైక్ వైరల్గా, అంటే వర్డ్ మ్యాజిక్ అనేది నా స్ట్రెంగ్త్. బట్ యాక్చువల్గా ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, నా జానర్ అనేది మై న్యాచురల్ థింగ్ ఈజ్ మెలోడీ. సో ఐ ఆల్వేస్ లైక్ నేను చేసినవన్నీ చిన్న ఫిలిమ్స్, కాన్సెప్ట్ బేస్డ్. మైల్స్ ఆఫ్ లవ్ అనే దాంట్లో తెలియదే అనే సాంగ్, ఇట్స్ అ ప్యూర్ మెలోడీ. అండ్ దెన్ లంబసింగ్ అనే సినిమా చేశాను, వేరే నచ్చేసింది అనే సాంగ్. ఇట్ గాట్ వెరీ పాపులర్, ఎఫ్ఎంలో చాలా ప్లే అయ్యేది. అది సిడ్ శ్రీరామే పాడారు. అండ్ అదే ఫిల్మ్లో జావేద్ అలీ గారు పాడిన పిల్ల నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా అనే సాంగ్ కూడా ఇప్పటికి ఇన్స్టాలో ఇట్ ఇస్ లైక్ రీల్స్లో ఎప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దెన్ క్రేజీ ఫెలో అనే సినిమా చేశాను, అందులో మంచి మెలోడీస్ చేశాను. అండ్ దెన్ కథా కమామి షో అని ఒక సినిమా వచ్చిందండి, ఇట్ ఈస్ ఇన్ ఆహా. సో అందులో లైక్ సిరివెన్నెల గారిది లాస్ట్ సాంగ్ ఆరాటమా అనే సాంగ్. సో దట్ ఈస్ ద లాస్ట్ సాంగ్ ఆఫ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. దెన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఉందండి, అందులో ఇట్ ఈస్ లైక్ ఆకాశమంతా అని చెప్పి ఒక సాంగ్ అండి. సో ఇది రేర్ అండి, ఎవరికి తెలియవు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తే ఎవరైనా చూసిన వాళ్ళు దే విల్ గో అండ్ లిసన్ టు దోస్ సాంగ్స్, కాబట్టి చెప్తున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ప్యూర్ మెలో, టైమ్లెస్ వర్క్స్ అండి. అంటే లైక్ మీరు 5-10 ఏళ్ళ తర్వాత వెళ్ళి విన్నా ఈ సాంగ్స్ అంతే ఫ్రెష్ ఉంటాయి. ఇలాంటి నాలో ఉన్న మెలోడీ స్పార్క్ చూసే కే విజయభాస్కర్ సార్ ఉన్నారు కదండి, సీనియర్ డైరెక్టర్. ఆయన నాకు మనకి నువ్వు నాకు నచ్చవు, మన్మధుడు, ఈ ఫిలిమ్స్ అని చేసి. సో హీ హాస్ గివెన్ మీ ఉషా పరిణయం అని వాళ్ళ అబ్బాయితో ఒక ఫిలిం చేశారండి. అందులో కూడా ప్యూరెస్ట్ క్లాసిక్స్ మెలోడీస్ ఉన్నాయండి. సో అన్ఫార్చునేట్లీ మాకేంటంటే మూవీస్ మనకి థియేట్రికల్ హిట్ ఉంటేనే ఇప్పుడు సాంగ్స్ అనేది సాంగ్స్ దాకా వెళ్ళి సీరియస్ గా మనం చూసుకునే. అది ఒకప్పుడు అని నేను అంటాను. ఇప్పుడు చూడండి, నైట్ ఓవర్ నైట్ లో సాంగ్ అలా రిలీజ్ అయ్యి ఓవర్ నైట్ స్టార్ సెన్సేషన్ అవుతుందండి. బట్ దానికి క్యాంపెయిన్ ఉన్న మూవీస్ కి చిన్న ఫిల్మ్స్ కి తేడా ఉంటుంది. ఆర్గానిక్ గా ఏ స్టార్స్ లేకుండా నేను చేసిన సాంగ్స్ కూడా వెళ్ళినాయి. ఇప్పుడు బాపు అనే సినిమా చేశాను. బాపు అనే సినిమాలో లైక్ అందరు క్యారెక్టర్స్, బ్రహ్మాజీ గారు, శ్రీనివాస్ అవసరాలు గారు, ధన్య బాలకృష్ణ గారు, ఇట్లా డిఫరెంట్ కాస్ట్ ఉంది, ఆమని గారు. సో అందులో లైఫ్ మీద ఒక సాంగ్ చేసాం. అంటే కంగారే పడకురా అందరి కథ ఇంతేరా అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది క్లైమాక్స్లో. సో ఆ సాంగ్ ఇప్పుడు ఇన్స్టాలో 100 million ఉంది రీల్స్. సో దట్ వెంట్ టెరిఫిక్గా వెళ్ళింది సాంగ్. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లిరికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సాంగ్స్ అండ్ ద మెలడీ, కోర్ మెలడీ వాల్యూ. అనురాగ్ పాడాడు ఆ సాంగ్. సో ఇలా నన్ను పర్సనల్ కడితే ఐ లవ్ డూయింగ్ మెలోడీస్. ధ్రువన్ గారు, మ్యాడ్, లియో, ఘని, ఉషా పరిణయం, ఇంకా చాలా మూవీస్లో చేశారు కదా. మధ్యలో మీకు రాధేశ్యామ్, సో ప్రభాస్ గారితో రాధేశ్యామ్ మీరు ఫైనల్ క్లైమాక్స్ సాంగ్ రాశానండి. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు చేశారు, మ్యూజిక్ జస్టిన్ ప్రభాకర్ గారు చేశారు. సో ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు దాంట్లో భాగంగా క్లైమాక్స్ లో వచ్చే ఒక ఇంపార్టెంట్, బికాస్ రాధేశ్యామ్ క్లైమాక్స్ అనేది ఒక హ్యూజ్ ట్విస్ట్ అని చెప్పాలి. ఇట్స్ లైక్ బికాస్ మూవీ అంతా ఒక ఎమోషన్ తో వెళ్తుంది. కరెక్ట్ అండి. అది ఆ సీన్ నాకు చూపించారండి తమన్ గారు, చూపించి దెన్ ఈ డెస్టినీ అనేది ఇక్కడ వీళ్ళిద్దరిని వీళ్ళని కలుపుతుంది. సో దీని బేస్డ్ గా నాకు సంస్కృత్
కైండ్ ఆఫ్ వర్డ్స్ కావాలి. అదే కొత్త ఛాలెంజ్. అప్పటికప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇమ్మీడియట్గా 10-15 minutesలో అయిపోయిన సాంగ్ అండి. మీరు ఆ సాంగ్ని మా కోసం పాడతారా? సో ఇట్ గోస్ సంథింగ్ లైక్ రాధే 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 శ్యామ్ ప్రియ రాధా మన సంచార రాధే శ్యామ్. అది సో ఒక సంస్కృత వర్డ్స్ బేస్డ్గా వెళ్తుందండి సాంగ్. సో అప్పటికప్పుడు నేను ఐ గ్యాదర్డ్ సమ్ వర్డ్స్ అంటే చాలా కోఇన్సిడెంటల్గా అయిపోయింది. అది కూడా మ్యాజికల్గా అయిపోయింది చెప్పాలంటే. ఓకే. మధురం అతి మధురం సుమనోహర కథనం చరితార్థం విధి లిఖితం అతి సుందర కావ్యం. ఇవి నేను రాసిన లైన్స్ అండి అప్పుడు. సో నాకు అవి బాగా మీకు స్టోరీ అంతా అసలు అది స్క్రీన్ మీద చూసినప్పుడు దట్ లిరిక్స్ డెఫినెట్లీ హిట్టర్స్. ఇట్ హ్యావ్ డెప్త్ అంటాను నేను. ఇట్స్ నాట్ లైక్ ఏదో నిజంగా అప్పటిదాకా అన్ని లైక్ ఇప్పుడు నో పెళ్లి సాంగ్ కానీ హే నేనని ఇవన్నీ కూడా ఒక చిన్న మీరు చూస్తే నా దాంట్లో కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుగు ఇలాంటి సంస్కృతి రాయడం అనేది ఏంటనేది నాకు చాలా కొత్తగా. లేదండి 10 minutesలో అయిందండి. అదే కదండి నేను మ్యాజిక్ అండి. నేను అదే అండి ఇది ఏదో మ్యాజిక్ అండి నాకు తమన్ గారికి రాయడం అనేది. బికాస్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఆ వైబ్ ఎప్పుడు ఇట్ డింట్ ఫెయిల్. ఐ మీన్ లైక్ ఎనీ కొలాబరేషన్ వి డిడ్ ఇట్ బికేమ్ దానికి ఒక సౌండ్ క్రియేట్ అయింది. అది హిస్టరీ అయింది. ప్రభాస్ గారి క్రేజ్ తెలుసు. ఆ ప్రభాస్ గారితో రాధేశ్యామ్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అందులో క్లైమాక్స్ అనేది ఒక మైల్ స్టోన్. సో ఇది ఎంతవరకు మీ కెరియర్కి ఉపయోగపడింది? ఇది బేసిక్గా ఏంటంటే క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పార్ట్ కదా, దీన్ని సపరేట్ సాంగ్ లాగా మనకి రిలీజ్ అవ్వలేదండి. సో ఇట్ వాజ్ నాట్ క్రెడిటెడ్ ఎనీవేర్. బట్ ఆ సాంగ్ నేను రాశానని లైక్ లైక్ మా సర్కిల్లో మ్యూజిక్ సర్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ దే నో. లైక్ ఈవెన్ ఇన్స్టాలో కూడా నేను అప్పుడు పోస్ట్ చేశాను దాన్ని. బట్ సపరేట్గా హ్యాడ్ తమనన్న బీన్ ద మెయిన్ లైక్ జస్టిన్ ప్రభాకర్ గారు చేశారు సాంగ్స్. ఇప్పుడు ఈయన సాంగ్స్ లాగా అదే వెళ్ళుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ రిలీజ్డ్ లైక్ అ సాంగ్ ఆల్సో. దట్ ఐ మిస్డ్ అవుట్. ఓకే. సో 13 years ఆఫ్ జర్నీ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ హ్యూజ్ లాంగ్ జర్నీలో మీకు బాగా నచ్చి ఇప్పటికీ వావ్ ఐ డిడ్ మై బెస్ట్ అనిపించిన సాంగ్ మా కోసం? సో నేను రాసిన సాంగ్స్ అన్నిట్లో అయితే నాకు ఎక్కువ ఎప్రిషియేషన్ అఫ్కోర్స్ ఇప్పుడు హంగ్రీ చీటాకు ఉందండి ఆ క్రేజ్. బట్ స్కందాలో నీ చుట్టూ చుట్టూ తిరిగిన అనే సాంగ్కి ఐ గాట్ ఎప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న అందరూ ప్రామినెంట్ లిరిక్ రైటర్స్ అందరూ నాకు పర్సనల్గా నన్ను అప్రిషియేట్ చేశారు. సో అది కొన్ని లైన్స్ పాడతాను అండ్ దెన్ విల్ కమ్ టు మై కంపోజింగ్. నీ చుట్టు 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 తిరిగినా నా చిట్టి 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 గుండె నడిగినా నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా. ఓ దమ్ములాగి గుమ్మ తోరి దమ్ము కలిపి ఆడమందిగా. ప్రాణమే పతంగిలాగా ఎగురుతోందిగా. ఇంతలో తతంగమంత మారుతోందిగా. క్షణాలలో ఇదేమిటో గల్లంతు చేసే ముంత కళ్ళు లాంటి కళ్ళలోన తేలగా. మరింత ప్రేమ పుట్టుకొచ్చి మత్తులోకి దించుతోందిగా. సూపర్ అమేజింగ్. అయితే ఈ సాంగ్స్ జర్నీలో ఒక చిన్న ఇదిలాగా మాట్లాడుకుంటే ఒక సాంగ్కి చాలా టైం పట్టింది అనిపించిన సాంగ్ ఏంటి? అది ఇట్ టుక్ నైట్స్ డేస్ అనిపించిన సాంగ్, లేదంటే చాలా స్ట్రగుల్ అయ్యి చేసిన సాంగ్? ఎంతకి తేలట్లేదు ఇది. అది కత్తందుకో జానకి అండి. కత్తందుకో జానకి ఎందుకు అంత టైం అంటే దానికి ఏమైందంటే ఫస్ట్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చేసుకున్నప్పుడు ఒక వర్జన్ ఉంది. దెన్ వాసు గారు అదర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద మూవీ భాను గారు, కళ్యాణ్ గారు, సప్తశ్వ ప్రొడక్షన్స్ వాళ్ళకి నచ్చిన వర్జన్ ఒకటి ఉండండి. రెండు నేను చేసిన వర్జన్సే. సో దాని మీద ఒక డిబేట్ ఉండి ఎలా దీన్ని మిక్స్ చేయాలి, ఫైనల్ దాంట్లోకి రెండు ఇండ్యూస్ చేసుకొని ఎట్లా చేయాలి. మీరు సాంగ్ చూస్తే కూడా అన్ని ర్యాప్ అలా ఉంటుంది. ఓన్లీ కత్తందుకో జానకి అక్కడ మాత్రం మీకు ఒక హుక్ ఫ్రేజ్ ఉంటుంది. దెన్ దాని మధ్యలో కన్వర్సేషన్స్ వస్తాయి. సో ఇది టూ టఫ్ అయింది కన్సీవ్ చేయడం. లైక్ ఆల్మోస్ట్ 4 minutes ఉంటుంది సాంగ్. 3.5 to 4 minutes ఉంటుంది. బట్ ఎవ్రీ పీస్ ఈస్ ఎంటర్టైనింగ్. ఒక చిన్న అనౌన్స్మెంట్ లాగా స్టార్ట్ అయ్యి అందులోంచి ఒక ర్యాప్ పోర్షన్స్లోకి వెళ్ళి డైలాగ్స్ వస్తాయి. సో ఇలా వెరీ యూనిక్ స్పేస్. ఒక 2 lines పాడతారా? ఇట్స్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్. యా షూర్ అండి. అరే మామ ఖాళీ ఉర్కుడాయరా
అయ్యలేమో వెనకపడి తరుముడాయరా, అరె రామా ఫుల్ గడిబిడాయరా, మనకి లాగులనే సగం తడిసి సున్నమాయరా, అంగీలు పూరా లూజ్ ఉంటాయి, ప్యాంట్లకేమో 12 తూట్లుంటాయి, నెత్తి మీద బర్గండి రంగులుంటాయి, సైలెన్సర్ ఉడిపికిన బండ్లుంటాయి. నాయాల్ది కత్తందుకో జానకి, హే కత్తందుకో జానకి, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి. Oh, it's so good. Rap mix was like full up and total rap, hip hop, mali mass beats. Correct. So I'm very happy and out of words for the happiness. So పవన్ కళ్యాణ్ గారు కాకుండా మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఏ డైరెక్టర్తో ఆర్ ఎవరితో వర్క్ చేయాలి ఫ్యూచర్లో అని అనుకుంటున్నారు? Without second thought, Trivikram Srinivas garu andi. So being a huge fan of his. Is that one? I came close during Guntur Karam. It didn't happen. Okay. Somehow it didn't happen. I'm aspiring to write for him very soon. Okay. ఇన్స్పిరేషన్ అనే వర్డ్ వచ్చినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో దిస్ హోల్ జర్నీలో మిమ్మల్ని మీరు అభిమానించే వ్యక్తిగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ది బెస్ట్ అప్రిసియేషన్ ఫర్ విచ్ సాంగ్ ఆర్ లైక్ ఫర్ విచ్, అంటే ఏ దాని గురించి మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అని అనిపించింది వచ్చింది? నాకు చాలా సర్ప్రైజింగ్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. నేను సంక్రాంతికి వస్తున్నాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు వర్క్ చేస్తున్నానండి భీమ్స్ అన్నతో. అప్పుడు పుష్ప ఫైనల్ డబ్బింగ్ అయిపోయి లాస్ట్ ఇంకా క్లోజింగ్ టైం జరుగుతుంది. సో సేమ్ అన్నపూర్ణ సెకండ్ ఫ్లోర్లో స్టూడియోలో రికార్డింగ్ స్టూడియోలో వర్క్ ఉంటుంది అనమాట. సో కింద డబ్బింగ్కి అల్లు అర్జున్ గారు వచ్చారు. సో నేను ఆ రోజు మధుప్రియ we both were వర్కింగ్. సంక్రాంతి వస్తున్నాలో తను గోదావరి గట్టు సాంగ్ నేను లల్లైరే అని ఒక సాంగ్ రాసి. సో అప్పుడు ఆ టైంలోనే ఎగ్జాక్ట్ ఐ థింక్ దట్స్ ఆన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ డే మేము రిహార్సల్ చేస్తున్నాము పైన. కింద అల్లు అర్జున్ గారు వెళ్తున్నారు. అన్న వెళ్ళి కలుద్దాము అంది మధుప్రియ. కలుస్తారు బాగోదేమో అంటే పద అని అట్లా తీసుకెళ్ళి ఫైనలీ వీ మేడ్ ఇట్. వెళ్ళి హాయ్ చెప్పాము. హాయ్ చెప్పగానే ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ లైక్ సార్ నేను హంగ్రీ చీటా రాశాను. దెన్ హంగ్రీ చీటా మీరు రాశారు, దట్స్ మై ఫేవరెట్ సాంగ్, యూ షుడ్ రైట్ వన్ సాంగ్ లైక్ దట్ ఫర్ మీ అని చెప్పి ఆయన హీ అప్రిషియేటెడ్ మీ. నేను ఫోటో దిగాను ఆయనతో. దట్ వాస్ దట్ హై మూమెంట్ అనమాట. లైక్ అల్లు అర్జున్ గారు అంటే లైక్ ఎవరికి నచ్చరు, లైక్ ఐకానిక్ స్టార్ అని చెప్పి. yes, everybody హార్డ్ వర్క్ అండ్ హిస్ correct passion is unmatchable. correct. సో ఆయనను కలవడం యాదృచ్ఛికంగా ఆయనకి ఇది షేర్ చేసుకోవడం, ఆయన ఇమీడియట్ గా అప్రిషియేట్ చేయడం చాలా బాగా అనిపించింది. దట్స్ వన్ హై. సో ధ్రువన్ గారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? బికాస్ యూ డిడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ది బిగ్గెస్ట్ చేసిన తర్వాత మీకు బిగ్ హీరోస్ మూవీస్ నుంచి ఏమైనా ఆఫర్స్ రావడం జరిగిందా, ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు మాస్ జాతరలో మంచి సాంగ్ రాశానండి. సో ఇట్స్ ఫర్ రిలీజ్ ఆన్ October 31st మూవీ. సో దాంట్లో ఒక మంచి చాలా డిఫరెంట్ సాంగ్ రాశాను. అండ్ నాకు చాలా సర్ప్రైజ్ ఉంది. నేను ఇప్పుడు రివీల్ చేయను ఎవరు పాడారు. అండ్ ఆల్సో ద బిగ్గెస్ట్ అకాంప్లిష్మెంట్ మెగాస్టార్ గారికి రాశానండి. అనిల్ రావిపూడి చిరంజీవి గారి సినిమాలో. దట్ ఈస్ ఆల్సో ఆన్ ద వే. సో వెరీ వెరీ ఎక్సైటెడ్, ఫింగర్స్ క్రాస్డ్. ఐ కెన్ సే 100% మీ బెస్ట్ ఇచ్చారని అంటాను. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి కూడా లైక్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ధ్రువన్ గారు మా కోసం ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న జంబర్ గింబర్లాల సాంగ్ ని ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం. ఆకిస్ పాక్ పాకీజా కాక్ పాక్ కరే పాక్, నువ్వు నేను జంటైతే వచ్చేస్తుంది హిట్ టాక్. పాలకూర పప్పు ఏం చేద్దామో చెప్పు, లెఫ్ట్ రైట్ ఊపు వేద్దాము మాసు స్టెప్పు. సాంగ్ హిప్ హాప్ కలిపేస్తే కాస్త ర్యాప్, గుండెల్లో గూసు బంప్స్ తెచ్చే టైపు. జంబర్ గింబర్ లాలా డంబరే రరే రారి రో, జంబర్ గింబర్ లాలా ఇది నిబ్బా నిబ్బి సాంగ్ రో. సూపర్ సూపర్. ఇట్స్ జస్ట్ లైక్ ట్రెండ్ ని హిట్ చేసినట్టు అనిపిస్తోంది నాకు ఎగ్జాక్ట్ గా. ఇలాగే మీతో మళ్ళీ ప్రతి మూవీకి జరిగిన దాంట్లో నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉండాలని. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. చూసారు కదా,
మ్యూజిక్ అనేది ఒక జర్నీయే కాదు, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ కింద ఎప్పుడో ఒకప్పుడు మనకి రాబోయే ఆ హిట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ చేసిన రఘురామ్ గారి జర్నీని చూస్తూనే ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు బీ హానెస్ట్ విత్ శ్రావణి.